Hello friends, very good morning. So this is my profile. Whoever wants to know about my background, you can go through this. Some of you are asking, మీలో చాలా మంది అడుగుతున్నారు సార్ వాట్ ఈజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్, ఎల్టీఎక్స్ అంటే ఏంటి, వాడు మూడింటికి మూడు పేర్లు ఉన్నాయా లేదని చాలామంది డౌట్స్ ఉన్నాయి. సో అది అన్నెసరీ అనిపించినా సరే అడుగుతున్నారు కాబట్టి మీ క్యూరియాసిటీని ఎక్కువ చేయడం కోసం నేను చెప్తున్నాను. సో ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ మీరు మిస్ అవుతున్నారు, ఇన్ఫినిటీ కూడా ఉందో పక్కన. నేను చెప్పేటప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ అంటున్నా, మా ఆర్గనైజేషన్ పేరులో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ దట్ ఇన్ఫినిటీ. మీరు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ వాడి ఉంటారు కదా, చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా క్యాలిక్యులస్లో యూజ్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఓకే, సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని నుంచి మా లోగో ఎలా పుట్టుకొచ్చింది, నేమ్ ఎలా పుట్టుకొచ్చిందో చెప్తాను. సో మా లోగోలో ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్. పర్సనల్గా నేనేం నమ్ముతానంటే ప్రతి వ్యక్తి కూడా మనకి అపరిమితమైన శక్తి ఉంది, మనందరిలో కూడా నిగూఢమై ఉంటుంది, మనందరి లోపల ఉంటుంది, మనకు తెలియదు. ఇట్ ఈస్ లేటెంట్, లోపల ఉండే శక్తి మనకు తెలియట్లేదు. సో ఆ అపరిమితమైన మన పొటెన్షియల్ని, మన శక్తిని, మన కెపాసిటీని మనం రియలైజ్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు అని నేను నమ్ముతున్నాను. అందుకనే యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ అంటే ఎవరు, మనమే. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్టూడెంట్ కూడా, ఇన్ దిస్ పర్టికులర్ కేస్ స్టూడెంట్, ప్రతి స్టూడెంట్ కూడా తనలో నిక్షిప్తమైన అపరిమితమైన పొటెన్షియల్ని రియలైజ్ చేసే ప్రయత్నం చేస్తే, యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఆ ప్రయత్నం చేస్తే, దాన్ని పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే తన డెస్టినీ విల్ చేంజ్. నువ్వు ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా నీ భవిష్యత్తు మారుతుంది అనేది దీని ఉద్దేశం అనమాట. అర్థమవుతుందా? సో ఫంక్షన్ అంటే అర్థం ఏంటి, మన డెస్టినీ. ఇట్ ఈజ్ ఏ క్లియర్ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ మచ్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ టువర్డ్స్ రియలైజింగ్ యువర్ ఫుల్ పొటెన్షియల్. ఎంత నీ పొటెన్షియల్ని రియలైజ్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడతావో దాన్ని బేస్ చేసుకొని నీ డెస్టినీ అనేది డిసైడ్ అవుతుంది అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో మనందరిలో ఉన్న అపరిమితమైన ఆ పొటెన్షియల్ని రియలైజ్ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. దట్ సిగ్నిఫైస్ మై కోర్ బిలీఫ్. సో అందుకనే నేను ఈ లోగో ఎంచుకున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ సురేష్ స్టడీ సర్కిల్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఫ్లాగ్షిప్ కోర్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్, ట్రిమెండస్ సక్సెస్. నేను లాంచ్ చేసిన 20-30 డేస్లోనే, ఇన్ఫ్యాక్ట్ అసలు 20 డేస్ కూడా అవ్వలేదేమో ఇది లాంచ్ చేసి, హ్యూజ్ జాయినింగ్స్ జరుగుతున్నాయి, చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ నుంచి ఎంప్లాయీస్ వరకు, దట్ ఎంప్లాయీస్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్లు, డాక్టర్లు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో మామూలు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళ నుంచి సివిల్స్ ఆస్పిరెంట్స్ వరకు అందరికీ ఉపయోగపడే కోర్స్. అందరిలో ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా నేను డిజైన్ చేశాను, అండ్ పీపుల్ ఆర్ అడాప్టింగ్ ఇట్. వెరీ వెరీ గుడ్. ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు యూజ్ దిస్ ఆపర్చునిటీ, జాయిన్ ఎనీ టైమ్. అండ్ దిస్ ఇస్ అన్లిమిటెడ్. యూ కెన్ ఓన్లీ లీవ్ వెన్ యు ఆర్ 100% సాటిస్ఫైడ్ అండ్ కాన్ఫిడెంట్. మీకు పూర్తి నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే మీరు కోర్స్ నుంచి బయటకు వెళ్ళచ్చు. అంతవరకు యూ కెన్ కంటిన్యూ టు అటెండ్. అనదర్ బ్యూటిఫుల్ కోర్స్ అర్థమెటిక్. మ్యాథ్స్ అంటే చాలామందికి భయం, ఎన్నిసార్లు చేస్తున్నా రాదు, ఎన్నో కోచింగ్ సెంటర్స్లో విన్నాను అయినా రావట్లేదు. ఎందుకంటే మనం ఎక్కువగా రిజల్ట్ మీద దృష్టి పెట్టడం వల్ల, రిజల్ట్స్ పైన దృష్టి పెట్టకుండా ప్రాసెస్ పైన దృష్టి పెడితే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ వీ ఆల్వేస్ పుట్ మోర్ ఫోకస్ ఆన్ ప్రాసెస్, నాట్ రిజల్ట్. ఇఫ్ ద ప్రాసెస్ ఈజ్ రైట్, రిజల్ట్ విల్ ఫాలో. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్, అండ్ దట్స్ వాట్ ఆల్ మై స్టూడెంట్స్ బిలీవ్ ఇన్. So again, 2000 rupees, unlimited duration, suitable for all competitive exam aspirants. This beautiful course is starting today. సో ఈరోజు 3 o'clockకి యావరేజెస్ క్లాస్ ఉంటుంది, అలాగే మళ్ళీ 7 o'clockకి ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్, ఫ్రమ్ ద అబ్సల్యూట్ బేసిక్ గ్రామర్ నుంచి ఇవాళ స్టార్ట్ చేయబోతున్నాం 7 o'clockకి. సో 3 months కోర్స్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వద్దు అనుకునే వాళ్ళు 3 months కోర్స్ చూస్తాము, తర్వాత నచ్చితే సార్తో కంటిన్యూ అవుతాం అనుకునే వాళ్ళు యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ కోర్స్. జస్ట్ 3000, యూ గెట్ ఆల్ యాప్టిట్యూడ్లో ఉన్న అన్నీ వస్తాయి, అలాంగ్ విత్ ఎక్స్పోజర్ టు మై ఫిలాసఫీ అండ్ ప్రాసెస్. సో ఈ 3 monthsలో మీకు కాన్ఫిడెన్స్ వస్తే యూ కెన్ పే రిమైనింగ్ 3000 అండ్ అప్గ్రేడ్ టు ఫుల్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ 6000 ప్రోగ్రామ్. మీకు జాబ్ వచ్చేంత వరకు నా సపోర్ట్ ఉంటుంది అందులో. సో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, యూ కెన్ కన్సిడర్ దిస్. దీంట్లో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ జాయినింగ్ జరిగాయి ఆల్రెడీ. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ సీజీఎల్. సీజీఎల్లో జనరల్ స్టడీస్ తప్పితే రిమైనింగ్ అంతా కవర్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ప్యూర్ మ్యాథ్స్ని కూడా వదలట్లేదు. వీ హ్యావ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఫర్ ప్యూర్ మ్యాథ్స్ యాజ్ వెల్. సో సీసాట్ క్వశ్చన్ పేపర్ అంతా కూడా నేను అనలైజ్ చేశాను. ఇట్ హ్యాస్, అంటే మనకి సీసాట్ అనేది మీకు మార్క్స్ కంట్రిబ్యూట్ చేయదు, కానీ ఇది క్లియర్ చేయకపోతే మీరు GS 1లో ఎన్ని తెచ్చుకున్నా ఉపయోగం లేదు.
సో అందుకని ఖచ్చితంగా సీసాట్ని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ సీసాట్ కోసం ప్రిపేర్ అవ్వడం అనేది మీకు మెయిన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇట్ బిల్డ్స్ యువర్ లాజికల్ రీజనింగ్, లాజికల్ ఎబిలిటీని బిల్డ్ చేస్తుంది. సో డోంట్ లుక్ ఎట్ దిస్ యాజ్ ఎ క్వాలిఫైయర్, లుక్ ఎట్ దిస్ కోర్స్ యాజ్ ఎ స్కిల్ బిల్డర్. నేను ప్రతిసారి చెప్తుంటాను, మీకు స్కిల్ బిల్డింగ్ యాక్టివిటీ కింద దీన్ని చూడాలి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చూడకండి. స్కిల్స్ బిల్డ్ అయితేనే మీరు మెయిన్స్ క్లియర్ చేయగలుగుతారు, ప్రిలిమ్స్ క్లియర్ చేయడం కాదు. నాకు తెలిసిన ఎంతోమంది ప్రిలిమ్స్ క్లియర్ చేస్తూ మెయిన్స్ 3 సార్లు 4 సార్లు రాస్తూ ఉండిపోతున్నారు సివిల్స్లో. సో మెయిన్స్ క్లియర్ చేయడానికి అవసరమైన లాజికల్ ఎబిలిటీని, మన అభిప్రాయాల్ని ఒక కొహరెంట్గా లాజికల్గా ఎక్స్ప్రెస్ చేసే ఎబిలిటీని మీరు బిల్డ్ చేసుకోవాలి. సీసాట్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడం అనేది దానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఐ విల్ హెల్ప్ యూ ప్రిపేర్ ఇన్ దట్ మేనర్. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ గ్రూప్ 1 and 2. గ్రూప్ 1 and 2లో కూడా మీకు అర్థమెటిక్ వస్తుంది. మీకు ఎక్కువ వెయిటేజ్ లేకపోయినప్పటికీ చాలామంది ఇందులో 1 మార్కు 1/2 మార్కు కూడా మనకి లైఫ్ని మార్చేస్తుంది. సో యూ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దిస్ యాజ్ వెల్. పేమెంట్ డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. వాట్సాప్ నెంబర్, కాల్ నెంబర్, గూగుల్ పే, ఫోన్పే నెంబర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. మేక్ ఎ నోట్ ఆర్ టేక్ ఎ స్క్రీన్ షాట్. వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ అబౌట్ ఇట్. లెట్స్ బిగిన్ విత్ ఆర్ ఎడిటోరియల్. అగైన్ మళ్ళీ 2 ఎడిటోరియల్స్ వచ్చాయి. చూడగానే దేంట్లో కంటెంట్ ఎక్కువగా ఉంది, దేంట్లో టీచ్ చేయడానికి అవకాశం నాకు ఎక్కువ కలుగుతుందని చూశాను. సో దిస్ పర్టికులర్ వన్, ఫార్మ్ గేట్ ఇన్ ఫోకస్ ఆన్ అమెండింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. బ్యూటిఫుల్ ఆర్టికల్, మనకి ఆత్మనిర్భర్ సో 3rd ట్రాంచ్లో అనౌన్స్ చేశారు. ఫార్మ్ సెక్టర్లో ఉన్న రిఫార్మ్స్ అనమాట. దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన ఎడిటోరియల్. ఇది యాక్చువల్గా సాటర్డే వస్తుంది అనుకున్నాను, అన్ఫార్చునేట్లీ సాటర్డే రాలేదు, ఈరోజు వచ్చింది. లెట్స్ గో త్రూ ఇట్ ఇన్ డీటెయిల్. కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ సివిల్స్ అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, బికాజ్ అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీలో అగ్రికల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు ఇండియా అనేది అగ్రికల్చర్ హెవీ ఎకానమీ కాబట్టి, అంటే ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద ఆధారపడతారు కాబట్టి, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో పే అట్మోస్ట్ అటెన్షన్. అగ్రికల్చర్ సెక్టర్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు మొన్న వచ్చిన రిఫార్మ్స్లో ఎటువంటి వాటికి సంస్కరణలు వచ్చాయనేది మనం ఇక్కడ చూద్దాం. ఫార్మ్ గేట్ ఇన్ ఫోకస్ ఆన్ అమెండింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. చూడండి ఇక్కడ ఫస్ట్ హెడ్లైన్ అర్థం చేసుకోండి. ఫార్మ్ గేట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్మ్ గేట్? ఫార్మ్ గేట్ అంటే ఎట్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ హార్వెస్ట్. అంటే మనం రైస్ అనుకోండి, రైస్ పొలం దగ్గరే అనమాట. ఎక్కడైతే మనం కోత కోసేసి మొత్తం తీసేసి కుప్పలు నూర్చేస్తామో అదే ప్లేస్లో అని అర్థం. అంటే పొలం ఎక్కడ పండిస్తున్నామో అక్కడే. కూరగాయలు అనుకోండి, బెండకాయలు వేశారు మీరు, అన్నీ కోసేస్తే అక్కడే కదా ఉంటాయి, అదే ప్లేస్లో. ఫార్మ్ గేట్ అంటే ఎట్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఫార్మ్, దాని అర్థం అది. ఫార్మ్ గేట్ ప్రైసెస్ అంటారు. ఫార్మ్ గేట్ ప్రైస్ అంటే అర్థం ఏంటి? నువ్వు మ్యాంగోస్ కొనాలి, నువ్వు డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళిపోయావు అనుకో, మామిడి తోట ఎక్కడైతే పళ్ళు తీస్తారో అక్కడే కొనేస్తే దట్ ఈస్ ఫార్మ్ గేట్ ప్రైస్. యాక్చువల్ రిటైల్ ప్రైస్ ఏంటి? దానికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ప్రాఫిట్, ఇవన్నీ మిడిల్ మ్యాన్ ఛార్జెస్ అన్నీ యాడ్ అయ్యి చివరికి మనకి రిటైల్ ప్రైస్ వస్తుంది రోడ్డు పైన మన దగ్గరికి వస్తే. అలా కాకుండా ఇఫ్ యూ గో టు ఫార్మర్, ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్లేస్కి వెళ్ళి దాన్ని పర్చేస్ చేస్తే దట్ ప్రైస్ ఈస్ కాల్డ్ ఫార్మ్ గేట్ ప్రైస్. సో ఫార్మ్ గేట్ అంటే ఎట్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది ఫార్మ్ అవుట్పుట్ అనమాట. ఈల్డ్ ఎక్కడైతే వస్తుంది, ఎక్కడైతే పంట పండించబడుతుందో పొలం దగ్గర లేకపోతే తోట దగ్గర అని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఆన్ అమెండింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. అమెండింగ్ అంటే ఏంటి, అర్థం ఏంటి? మార్పు చేయడం, చేంజ్ చేయడం అనమాట. అమెండ్ అంటారు. యాక్ట్ చట్టాలని వీటిని మనం మార్చడాన్ని చేంజింగ్ అనరు, అమెండింగ్ అంటారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాం, రాజ్యాంగ సవరణ. తెలుగులో సవరణ అంటాం కదా, రాజ్యాంగ సవరణ చట్టం, CAA, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే చట్టాలన్నింటినీ మనం సవరించడాన్ని అమెండింగ్ అంటాం. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955లో వచ్చింది. దీని పర్పస్ ఏంటి? ఇల్లీగల్ హోర్డింగ్ మీద ఆపుతుంది. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే అర్థం ఏంటి? కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు, అవి దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వైవల్. అలాంటి వాటిని ఇల్లీగల్గా హోర్డ్ చేయకూడదు. హోర్డ్ అంటే అర్థం ఏంటంటే దాచేయడం. అంటే రేపు పొద్దున వీటికి వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది అనుకుంటే ఏం చేస్తారు, వాటిని ఎక్కువగా కొనేసి, అవకాశం ఉన్నవాడు విపరీతంగా కొనేసి, వాళ్ళ దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, స్టోరేజ్ ఫెసిలిటీస్లో దాచేస్తారు. దాచేయడం వల్ల ఏమవుతుంది, ప్రజెంట్ అవసరం ఉన్న వాళ్ళకి అందుబాటులో లేకుండా పోతాయి. అలా అందుబాటులో లేకుండా పోవడం వల్ల
ప్రైస్లు పెరిగిపోతాయి, అంటే సప్లై తగ్గిపోతుంది. ఒకళ్ళు హోల్డ్ చేస్తున్నారు కదా ఇల్లీగల్గా, దానివల్ల ప్రైస్లు పెరిగిపోతాయి. సో ఎసెన్షియల్ కమోడిటీస్గా జరగకూడదు కదా. ఎసెన్షియల్ అంటే మనకి అది లేకుండా మనకి బేసిక్ అంటే చూడండి, బాగా కొన్ని ఏంటంటే లగ్జరియస్, అవి లేకపోయినా మనం బతకగలం. కొన్ని ఎసెన్షియల్ మన రోజువారీ అవసరాలు అనమాట. సో రోజువారీ అవసరాలకు వాడే కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇలాంటి వాటికి ఈ యాక్ట్ వర్తిస్తుంది. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఏ కమోడిటీస్ ఉండాలి, ఏ ఉండకూడదు అనేది స్టేట్ గవర్నమెంట్స్ డిసైడ్ చేసుకునే సౌలభ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ యాక్ట్ ద్వారా. అయితే ఈ యాక్ట్ని అమెండ్ చేశారు, సవరణ చేశారు. ఆ సవరణ ఏంటి, దాని యొక్క ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఇందులో చూడబోతున్నాం. ఓకే, మూవ్ టు అమెండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఈజ్ ఫ్రాట్ విత్ రిస్క్. ఫ్రాట్ అంటే ఫిల్డ్ విత్ రిస్క్స్ అనమాట. సో ఈ చట్టాన్ని అమెండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మూవ్ అంటే తీసుకున్న యాక్షన్ అని, అమెండ్ అంటే సవరించడం. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, దిస్ ఈజ్ ఫ్రాట్ విత్ రిస్క్స్. ఇందులో పాజిటివ్స్ ఉండొచ్చు, కానీ దీంట్లో రిస్కులు కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ రిస్క్స్ అని అన్నారు. లెట్స్ గో త్రూ ఇట్ టు అండర్స్టాండ్ మోర్. The center's objective of using the COVID-19 crisis to usher in at an Atmanirbhar Bharat saw Finance Minister Nirmala Sitharaman focus Friday's tranche of announcements on farm sector reforms. So central government యొక్క ఆబ్జెక్టివ్ అంటే గోల్ ఏంటది, ఆఫ్ యూజింగ్ ది కోవిడ్-19 క్రైసిస్ని యూజ్ చేసుకొని ఉపయోగించుకొని టు అషర్ ఇన్ అంటే బ్రింగ్ ఇన్ అంటే తీసుకురావడం అనమాట. దేన్ని తీసుకురావడం, ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, తన మీద తనే ఆధారపడే ఇండియా, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తన మీద తనే ఆధారపడే ఇండియాని తీసుకురావాలి అనే ఈ గోల్. అయితే ఈ గోల్లో భాగంగా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏం చేశారు, ఫ్రైడేస్ ట్రాంచ్ ఆఫ్ అనౌన్స్మెంట్. ట్రాంచ్ అంటే పోర్షన్. యాక్చువల్గా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ని అనౌన్స్ చేశారు. అయితే 20 లక్షల కోట్లు సంగతి నేను వేరే వీడియోలో చెప్తాను. నిజంగా 20 లక్షలు వస్తుందా లేదా అనేది వేరేగా మాట్లాడదాం, దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ ఇందులో భాగంగా డిఫరెంట్ ట్రాంచెస్ 5-6 ట్రాంచెస్ కింద వచ్చాయి. 5 ట్రాంచెస్ కింద. ఫస్ట్ ట్రాంచ్ అంటే ఫస్ట్ పోర్షన్, మొదట కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చాయి. సెకండ్ ట్రాంచ్ అంటే పోర్షన్ ఆఫ్ సంథింగ్, మొత్తంలో ఒక భాగాన్ని మనం ట్రాంచ్ అంటాం. థర్డ్ ట్రాంచ్లో భాగంగా ఫార్మ్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చాయి. అగ్రికల్చర్ సెక్టర్లో రిఫార్మ్స్ని థర్డ్ ట్రాంచ్లో భాగంగా తీసుకొచ్చారనమాట. సో ఇది దీని కథ. సో ఫ్రైడే రోజు వాటిని తీసుకొచ్చారు. సో వాటి గురించి ఇక్కడ మాట్లాడబోతున్నాం. ద సెంటర్ పీస్ వాజ్ ఎ 1 lakh crore ఫండ్ టు ఫినాన్స్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎట్ ద ఫార్మ్ గేట్ అండ్ ప్రొడ్యూస్ అగ్రిగేషన్ పాయింట్స్. చూడండి, ఈ రిఫార్మ్స్లో, ఫ్రైడే అనౌన్స్ చేసిన రిఫార్మ్స్లో ద సెంటర్ పీస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, 1 lakh crore ఫండ్, 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. ఎందుకు, టు ఫినాన్స్. దిస్ ఈజ్ ది కీవర్డ్. మనకి 20 లక్షల కోట్ల మొత్తం స్టిమ్యులస్ ప్యాకేజీలో కూడా చాలా వరకు కూడా ఫినాన్సింగ్ ఆప్షన్స్. ఫినాన్సింగ్ అంటే అప్పులు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, ఇది అప్పిస్తుంది. చాలా విషయాల్లో జరిగింది అదే. సో ఖర్చు అనేది ఏంటంటే ప్రభుత్వం స్పెండ్ చేసి మనకి చేతుల్లో డబ్బులు పెట్టట్లేదు, అప్పు రూపంలో, క్రెడిట్ రూపంలో సపోర్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇది కూడా చాలా మంచిది, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేకే కదా మనం చాలా పనులు చేసుకోలేము. సో ప్రభుత్వం మీకు అప్పిస్తుంది. ప్రభుత్వం అప్పిస్తుంది అంటే ఆబ్వియస్గా వడ్డీలని తక్కువగా ఉంటాయి. సో మంచిగానే ఉంటుంది. సో 1,00,000 కోట్ల నిధిని అనౌన్స్ చేసింది. ఎందుకు, టు ఫినాన్స్ అంటే అప్పు ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, సో అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్ ఎట్ ద ఫార్మ్ గేట్ అండ్ ప్రొడ్యూస్ అగ్రిగేషన్ పాయింట్స్. చూడండి, ఎట్ ది ఫార్మ్ గేట్ అంటే అర్థం ఏంటి, పంట పండే ప్లేస్లో. ప్రొడ్యూస్ అగ్రిగేషన్ పాయింట్స్, ప్రొడ్యూస్ అనేది ఇక్కడ వర్బ్ కాదు, నౌన్. ప్రొడ్యూస్ అంటే పంట, పండిన పంటని మనం ప్రొడ్యూస్ అంటారు. ప్రొడ్యూస్. అగ్రిగేషన్ పాయింట్ అంటే అన్నీ ఒక దగ్గర కలగలిపే పాయింట్. అంటే ఇక్కడ పండింది, అక్కడ పండింది, 4-5 చోట్లకి, చిన్న ఊళ్ళు అనుకోండి, అన్నింటినీ ఒక దగ్గర అగ్రిగేట్ చేసే ప్లేస్. అగ్రిగేషన్ అంటే కలపడం అని. అలాంటి పాయింట్స్లోనూ ఫార్మ్ గేట్స్ అంటే యాక్చువల్గా పండిన ప్లేసుల్లోనూ, అలాంటి ప్లేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం 1,00,000 కోట్ల నిధిని, ఫినాన్స్ చేయడం కోసం 1,00,000 కోట్ల నిధిని అనౌన్స్ చేశారు. Given that the lack of adequate cold storage facilities continues to extract a high price on farmers and agrarian economy by ways of post-harvest losses, especially in perishables, the targeted outlay is a welcome step. చూడండి, ఆ ఇష్యూస్ ఏమున్నాయి. గివెన్ దట్ ద ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్,
కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిపడినన్ని లేవు. ల్యాక్ ఆఫ్ అంటే లేకపోవడం, అడిక్వేట్ అంటే సరిపడినంత. ఏంటవి? కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. అవి సరిపడినంత లేకపోవడం అనేది ఒకటి. దానివల్ల ఏమవుతుంది? ఇట్ కంటిన్యూస్ టు ఎక్స్ట్రాక్ట్ ఎ హై ప్రైస్ ఆన్ ఫార్మర్స్ అండ్ ది అగ్రేరియన్ ఎకానమీ. కంటిన్యూస్ టు ఎక్స్ట్రాక్ట్ హై ప్రైస్ అంటే ప్రైస్ అంటే ఇక్కడ ధరని కాదు. ఇది లేకపోవడం వల్ల ఫార్మర్స్ మరియు అగ్రేరియన్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? వ్యవసాయానికి సంబంధించిన ఎకానమీ. దే ఆర్ పేయింగ్ హై ప్రైసెస్. మీకు ఒక మాట చెప్తాను, పేయింగ్ ప్రైసెస్ అంటే పే చేయడం అని కాదు ఇక్కడ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ మేడ్ టు పే హై ప్రైస్ ఫర్ దిస్ ఫెయిల్యూర్ అంటే ఒక తప్పు జరిగినందుకు ఇప్పుడు నేను మూల్యం చెల్లించుకున్నాను. తెలుగులో అంటామా లేదా? మూల్యం చెల్లించుకున్నాను అంటే డబ్బులు ఇచ్చామని కాదు, నష్టపోయాము అని. టు ఇన్కర్ లాస్ అనే మీనింగ్లో టు పే ఏ ప్రైస్ అని వాడతారు. ప్రతిసారి కూడా మనం అంటే లిటరల్గా తీసేసుకోకూడదు మీనింగ్ని, దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హై ప్రైస్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర ఎక్కువ ధరలకు తీసుకుంటున్నారని కాదు. ఎక్స్ట్రాక్ట్ హై ప్రైసెస్ అంటే ఫార్మర్స్ మరియు అగ్రేరియన్ ఎకానమీ ఎవరైతే ఉన్నారంటే ఈ ఎకానమీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే ఈ ఎకానమీలో భాగంగా ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. దే ఆర్ ఇన్కరింగ్ లాసెస్. ఎందుకు? కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. ఏ రకంగా? బై వే ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఎస్పెషల్లీ ఇన్ పెరిషబుల్స్. అర్థమవుతుందా? పెరిషబుల్స్ అంటే అర్థం ఏంటి? పాడైపోయేవి. పెరిష్ అంటే డెస్ట్రాయ్, పాడైపోయేది అని అర్థం అనమాట. ఎక్కువ రోజులు ఉండేది కాదు. ఇప్పుడు రైస్ పండించామనుకోండి, అది పెరిషబుల్ కాదు. ఎన్నాళ్ళైనా గోడౌన్స్లో మనం దాయొచ్చు, ఎక్కడైనా ఉంచవచ్చు. దానికి పెద్దగా ఏసీ ఉండక్కర్లేదు, కోల్డ్ స్టోరేజ్ అక్కర్లేదు. కానీ కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ పెరిషబుల్స్. వాటికి సరైన స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోతే పాడైపోతాయి, లేదంటే వెంటనే అమ్మేయాలి. అందుకని పెరిషబుల్స్లో పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. హార్వెస్ట్ అంటే అర్థం ఏంటి? కోతలు. అంటే పంట పండిపోయిన తర్వాత వాటిని మనం కోసేస్తాం కదండి, తీసేయడం అనమాట. దాన్ని హార్వెస్టింగ్ అంటాం. సో పోస్ట్ హార్వెస్ట్ అంటే పంట చేతికి వచ్చిన తర్వాత వచ్చే నష్టాలు అనమాట. ఫస్ట్ పంట పండడానికి కష్టాలు పడతారు రైతులు. పంట చేతికి వచ్చిన తర్వాత పడే నష్టాలు ఇవి. ఎందుకు? స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. చేతిని పంట వెంటనే వెంటనే అమ్మగలిగే, ఇప్పుడు టొమాటోలు ఉన్నాయి, వెంటనే అమ్మగలిగే పరిస్థితులు ఉంటే పర్లేదు. అమ్మగలిగే పరిస్థితులు లేనప్పుడు ఏం చేస్తారు? కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్లో దాయాలి. మరి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోతే ఏమవుతాయి? ఆ కమోడిటీస్, ఆ టొమాటోలు ఏంటి, పెరిష్ అయిపోతాయి, పాడైపోతాయి అన్నమాట. సో అవి సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇలా నష్టపోతున్నారు అని చెప్తున్నారు. సో దే ఆర్ ఇన్కరింగ్ లాసెస్ అని చెప్పడానికి ఏం చెప్పారు? ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ హై ప్రైసెస్ అంటే దే పే హై ప్రైసెస్, దే ఇన్కర్ లాసెస్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఈ పరిస్థితుల్లో ద టార్గెటెడ్ అవుట్లే ఈజ్ ఎ వెల్కమ్ స్టెప్. అవుట్లే అంటే అర్థం ఏంటి? మనీ స్పెంట్ టువర్డ్స్ సంథింగ్. ఇక్కడ యాక్చువల్గా స్పెండ్ చేయలేదు, అలోకేటెడ్ టువర్డ్స్ సంథింగ్. దేనికి అలోకేట్ చేశారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్? కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లాంటివి. ఎక్కడ? ఎట్ ఫార్మ్ గేట్ అండ్ అగ్రిగేషన్ పాయింట్స్. అక్కడే మీరు ఫెసిలిటీస్ బిల్డ్ చేశారనుకోండి, ఎవరైతే వాళ్ళు పండిస్తారో అప్పటికి మార్కెట్ లేకపోతే వెంటనే కోల్డ్ స్టోరేజ్లో దాచుకుంటారు, మార్కెట్ ఉన్నప్పుడు అమ్ముకుంటారు, హ్యాపీ అనమాట. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం. టార్గెటెడ్ అవుట్లే అంటే స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ దానికోసం అవుట్లే అంటే మనీ అలోకేట్ చేశారు అని అర్థం. మనీ దట్ ఈస్ అలోకేటెడ్ టువర్డ్స్ ఇట్, మనీ దట్ ఈస్ స్పెండ్ టువర్డ్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటారు ది అవుట్లే ఆన్ ది పోలవరం ప్రాజెక్ట్ అన్నారు అనుకోండి, పోలవరం ప్రాజెక్ట్ కింద స్పెండ్ చేసిన మనీ, ఖర్చు పెట్టిన మనీ అని అర్థం. ఇక్కడ ఇంకా స్పెండ్ చేయలేదు కానీ అలోకేట్ చేశారు. ఈజ్ ఎ వెల్కమ్ స్టెప్. వెల్కమ్ స్టెప్ అంటే ఆహ్వానించదగ్గ స్టెప్ అని అర్థం. స్టెప్ అంటే యాక్షన్ అని, ఇలా అర్థం చేసుకోవాలి. రీడింగే చాలా ఇంపార్టెంట్. ప్రతి పదం మనకు తెలిసి ఉండొచ్చు కానీ ఓవరాల్ సెంటెన్స్ చూసినప్పుడు ఇబ్బంది ఉండదు. కొంతమంది ఇబ్బంది పడిపోతున్నారు, చాలా ఎక్కువ టైం చెప్తున్నారు. అంత బిజీగా ఉంటే మీకు టైం అంత క్రూషియల్ అయితే, నేను ముందు కూడా చెప్పాను, వేరే ఛానల్స్ ఉంటాయి వెళ్ళండి. నేను లేమన్ని దృష్టిలో పెట్టుకొని, ఇబ్బంది పడే బిగినర్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్, మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ యూ. మీకు అంత వొకాబులరీ స్ట్రాంగ్గా ఉండి కాంప్రహెన్షన్ బాగా ఉంటే యూ కెన్ మూవ్ టు అదర్ ఛానల్స్. నాకేంటంటే ఇబ్బంది పడే వాళ్ళు నేను దృష్టిలో పెట్టుకుంటాను. సో ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు చదివినా సరే ఈజీగా పిక్ చేసుకోవాలి. అలా మీరు స్కిల్ బిల్డ్ అయ్యి ఏదో రోజు మీ అంతటి మీరే చదవగలిగారు అనుకోండి, నేను మీకు అవసరం కూడా ఉండను. నా ఉద్దేశం కూడా అదే. మీకు రోజు అలవాటయ్యి మీ స్పీడ్ బిల్డ్ అయ్యి మీరు ఓన్గా నేర్చుకునే రోజు వచ్చినప్పుడు, సో మీరు ఛానల్ చూడక్కర్లేదు కూడా, హ్యాపీగా మీరు చదువుకోవాలి. ఆ రోజు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్కిల్ బిల్డింగ్ అనేది కావాలి ఇక్కడ. The decision to channel the funds to agricultural cooperatives, farmer producer organizations, rural entrepreneurs and startups is also encouraging as it lays the onus of creating appropriate infrastructure. Our logistics solution largely on the
ప్రిన్సిపల్ బెనిఫిషియరీస్ ద ఫార్మర్స్ దెమ్సెల్వ్స్. దీని అర్థం ఇది, అర్థమైందా? ద డెసిషన్ టు ఛానల్ ద ఫండ్స్ టు అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్. ఎవరికి ఇస్తారు ఈ ఫండ్స్? అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్కి ఇస్తారు. వాట్ ఈజ్ అన్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్? వాట్ ఈజ్ ఎ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్? ఇవన్నీ ఇంపార్టెంట్ టర్మ్స్. ఎకానమీ చదువుతున్నప్పుడు, అగ్రికల్చర్ చదువుతున్నప్పుడు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. రూరల్ ఎకానమీయే కదా ఎకానమీ. అండ్ మనకి అగ్రికల్చర్ అంటేనే రూరల్. సో రూరల్ ఎకానమీలో రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చదివినప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి. సో అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ అంటే కొంతమంది రైతులు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అందరూ కలిపి ఒక సొసైటీగా ఫామ్ అవుతారు. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అన్న అంతే. సో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో కోఆపరేటివ్ అవ్వచ్చు, లేదా కంపెనీగా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. లీగల్ ఫార్మ్స్ అవన్నీ కూడా. యూ కెన్ రిజిస్టర్ యాజ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ, లేదా యూ కెన్ రిజిస్టర్ యాజ్ ఎ కంపెనీ. కంపెనీ అయితే ఎఫ్పిసి అంటారు, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లేదా ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్. అలాగే అగ్రికల్చరల్ కోఆపరేటివ్. వీటి ఉద్దేశం ఏంటి? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అందరూ కలిపి ఒక సొసైటీగా ఫామ్ చేస్తారు. అందరూ సొసైటీగా ఫామ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఒక 30 మంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు. అంటే చిన్నకారు రైతులు అంటారు చూడండి, సన్నకారు రైతులని. సో వీళ్ళందరూ ఉన్నారు. ఎవరికి ఎక్కువ భూములు లేవు, 6 ఎకరంన్నర, సో ఇలా అనమాట. 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న భూములు కాదు వీళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా 20-30 ఎకరాలు ఉన్న భూములు ఉంటే మనకి ఏదన్నా పని కోసం ఒక ఏమంటారు మనకి ట్రాక్టర్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్లో ఉపయోగపడే మెషినరీని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20 ఎకరాలకు వాడతాం కాబట్టి వర్కౌట్ అవుతుంది. 6 ఎకరం వాళ్ళు, పావు ఎకరం వాళ్ళు, ఎకరం వాళ్ళు వాడలేరు కదా. అలాంటప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ హెల్ప్ చేస్తాయి. ఇక్కడ అందరూ ఒక గ్రూప్గా అవుతారు. గ్రూప్గా అయ్యి ఇప్పుడు విత్తనాలు కొనాలనుకోండి, అందరూ బల్క్ పర్చేజ్ చేయొచ్చు. బల్క్ పర్చేజ్ చేయడం వల్ల మంచి రేట్కి వస్తాయి. రేపు పొద్దున్న వస్తువులు అమ్మాలనుకోండి, అందరూ కలిసి అటువైపు మార్కెట్ వాళ్ళతో నెగోషియేట్ చేయొచ్చు. ఇది మేము ఇస్తాం. ఒక్కళ్ళంటే బలం ఉండదు, సొసైటీగా ఫామ్ అయినప్పుడు బలం వస్తుందన్నమాట. ఈ రకంగా రైతుకి బలం చేకూర్చడానికి ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలే కోఆపరేటివ్ సొసైటీస్. అదే మనకి అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. సో ఇలాంటి వాళ్ళకి లీగల్ స్టాండింగ్ కూడా ఉంటుంది. లీగల్గా వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంది. దేనికోసం? టు బిల్డ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. మేమే చేస్తామని మీరు చూడకండి, ఇది మీ బెనిఫిట్ కోసమే కదా. యూ టేక్ ఇట్ అప్, వీ విల్ ఫండ్ ఇట్. ఫండ్స్ మేము చేకూరుస్తాము, మీరు టేకప్ చేయండి ప్రాజెక్ట్ని, మీరు చెయ్యండి. ఆనెస్ట్ అంటే అర్థం ఏంటి? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీ మీదే పెడుతున్నాము అని చెప్పండి. ద డెసిషన్ టు ఛానల్ ద ఫండ్స్ టు అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ స్టార్టప్స్ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్. కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీస్ కానీ, రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్, విలేజ్ లెవెల్స్లో బాగు చేయాలని చెప్పి ఆంటర్ప్రెన్యూర్షిప్ టేకప్ చేసిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళనేసి ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రూరల్ ఆంటర్ప్రెన్యూర్షిప్. చాలాసార్లు నా ఫ్రెండ్స్తో కూడా అంటూ ఉంటాను. సో రూరల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ద వే టు గో. ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం, కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా సిటీ లెవెల్లో జరుగుతుంటాయి ఎక్కువగా. గ్రామాల లెవెల్లో జరగట్లేదు. మనకి బేస్ స్ట్రక్చర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ నథింగ్ బట్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ప్రాఫిట్. అంతే. ఫ్రీగా చేయక్కర్లే ఎవరు కూడా. ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి, దాని మీద వచ్చే లాభాన్ని పర్వాలేదు. బట్ యూ హ్యావ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. అది ఐడియా. సో ఇలాంటి రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్కి, స్టార్టప్స్కి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి, అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్కి ఫండ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ మీదే బాధ్యత పెడుతుంది. మీరే బిల్డ్ చేయండి. ఎందుకంటే ప్రిన్సిపల్ బెనిఫిషియరీస్ ఎవరు? రైతులే కాబట్టి. వీటన్నిటిలో ఉండేది ఎక్కువ మంది ఎవరు? రైతులే కాబట్టి. అది అర్థం అనమాట. క్రియేటింగ్ ది అప్రోప్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ సొల్యూషన్ లార్జ్లీ ఆన్ ది ప్రిన్సిపల్ బెనిఫిషియరీస్. ఎవరు లబ్ధిదారులు? రైతులే కదా. ద ఫార్మర్స్ themselves. అది అర్థం అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో అన్వీల్డ్ 10,000 crore స్కీమ్ టు ప్రమోట్ ది ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్. మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అనమాట. అంటే ఫార్మర్స్ దగ్గర ఫుడ్ తీసుకొని ప్యాకేజ్ చేసి అమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ప్యాకేజింగ్ చేసి ప్రాసెస్డ్ ఫుడ్ చేసి అమ్మేవాళ్ళు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే, మనకి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి ఏదైనా ఫుడ్ని, దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ, సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి వాళ్ళ స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోతే, సర్టిఫికేషన్ లేకపోతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు. సో వీళ్ళకి ఏంటంటే అలాంటి సర్టిఫికేషన్ చేయడం కోసం, దానికి తగ్గట్టు ఉండడం కోసం టెక్నికల్ నోహౌ, దానికి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు మార్కెట్ చేసుకోలేక అక్కడికక్కడే అమ్ముకుంటారు, ఎక్కువ లాభాలని పొందలేకపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, ఇలాంటి మైక్రో ఫుడ్ ఆర్గనైజేషన్స్కి టెక్నికల్ అప్గ్రేడేషన్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకొని, ఓకే ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళ సర్టిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి విషయాలు తెలుసుకుంటారు. ఓకే అది చేయడం కోసం పలానా కావాలి అంటే ఏం చేయాలి. ఇప్పుడు హనీ ఉంది, తేనె ఉంది, మనకి
తేనె వచ్చేసరికి ఏమవుతుంది, మామూలుగా డైరెక్ట్గా తేనె తీసుకొని అమ్మితే ఒకలా ఉంటుంది. కానీ మనకి స్టాంపింగ్ కావాలనుకో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అయ్యి చేస్తేనే ఆ సర్టిఫికేషన్ వస్తుంది. సర్టిఫికేషన్ వస్తేనే దాని మార్కెటబిలిటీ పెరుగుతుంది. అంటే యూ కెన్ సెల్ ఇట్ టు ఎనీ కంట్రీ, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వేరే వాళ్ళకి చేసే అవకాశాలు వస్తాయి. సో మార్కెటబిలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ విల్ ఇంప్రూవ్. అందుకే సర్టిఫికేషన్ అవసరం. సర్టిఫికేషన్ అవసరమంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ వీళ్ళకి ఉండాలి, దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అలాంటి దాన్ని బిల్డ్ చేయడం కోసం 10,000 కోట్లని అనౌన్స్ చేశారు. అన్వీల్ చేశారంటే అర్థం ఏంటి, రివీల్ ఆర్ ఓపెన్ అర్థం. మీకు అన్వీల్ అనే వాడారు ఇక్కడ. అన్వీల్, వీల్ అంటే ముసుగు, విఈఐఎల్, వీల్ అంటే ముసుగు, అన్వీల్ అంటే రిమూవ్, ముసుగుని తీయడం. మీకు ఒక విగ్రహావిష్కరణ జరిగినప్పుడు ఏమవుతుంది, విగ్రహానికి ఒక ముసుగు వేసి ఉంచుతారు. ఒక పెద్ద అయిన పొలిటీషియన్ కానీ ఎవరన్నా ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చి ఆ ముసుగుని తీస్తారు. దాన్ని ఏమంటాం, అన్వీలింగ్ సెరిమనీ అంటాం, విగ్రహావిష్కరణ అంటారు. అలాగే అన్వీల్, ముసుగు తీయడం, రివీల్ అనే మీనింగ్లో కూడా వస్తుంది. రివీల్ అంటే అర్థం ఏంటి, మనకి ఇప్పటివరకు తెలియకుండా ఒక విషయం దాచబడింది. ఇఫ్ యూ అన్వీల్ ఇట్, దట్ మీన్స్ యు ఆర్ రివీలింగ్ ఇట్. అది సెకండ్ మీనింగ్. మూడో మీనింగ్ ఏంటి, అన్వీలింగ్ అంటే కొత్తగా ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు. అంటే ఇప్పటివరకు మనకు తెలియందే కదా, ప్రభుత్వానికి మాత్రమే తెలిసింది. సో ప్రభుత్వానికి మాత్రమే తెలిసిన ఒక విషయాన్ని అన్వీల్ చేస్తున్నారు. అన్వీల్ చేస్తున్నారంటే అర్థం ఏంటి, రివీల్ చేస్తున్నారు, ప్రజలకి తెలియపరుస్తున్నారు అని అర్థం. ప్రజలకు తెలియపరుస్తున్నారంటే అర్థం ఏంటి, నౌ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఇన్ ఓపెన్, ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది అని అర్థం అనమాట. గాట్ ఇట్. సో ఇక్కడ అన్వీల్ అంటే మీనింగ్ ఏంటి, అనౌన్స్డ్ అని. A 10,000 crore scheme to promote the formalization of micro food enterprises. ఫార్మలైజేషన్ అంటే అర్థం ఏంటి, యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫార్మల్గా ఏదో తెచ్చుకుంటున్నారు, ప్యాకేజ్ చేస్తున్నారు, అమ్మేస్తున్నారు, కానీ ఒక ఫార్మల్గా ఒక పద్ధతిగా జరగట్లేదు, స్టాండర్డైజ్గా జరగట్లేదు. స్టాండర్డైజ్గా జరిగినప్పుడు దాని మార్కెటబిలిటీ పెరుగుతుంది, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. సజెస్టింగ్ ఏ క్లస్టర్ అప్రోచ్ focused in different regions on signature produce, Ms. Sitaraman said the goal was to assist unorganized enterprises in scaling up food safety standards to earn the product certification and build brand value. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్లో బ్యాంబూ స్టిక్స్ ఫేమస్, అంటే మనకి వెదురు బద్దలు. అలాగే మనకి డార్జిలింగ్లో టీ, మనకి వెస్ట్ బెంగాల్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రొడ్యూస్, గుంటూరు చిల్లీ, గుంటూరు మిర్చి అంటాం, అది ఫేమస్ ఇక్కడ. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఫేమస్ ఉంటుంది. క్లస్టర్ అప్రోచ్ అని ఎందుకన్నారు, అన్ని ఏరియాల్లో ఒకే అప్రోచ్ పనిచేయదు, ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క ప్రొడక్ట్కి. ఎందుకంటే సిగ్నేచర్ ప్రొడ్యూస్, సిగ్నేచర్ అంటే ఆ ఏరియాలో అది బాగా ఫేమస్, దానికి క్వాలిటీ బాగుంటుంది. గుంటూరు మిర్చికి పేరుంది, క్వాలిటీ బాగుంటుంది. అక్కడ ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తారు. గుంటూరు మిర్చి ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక టెక్నికల్ అప్గ్రేడేషన్ అయ్యేలాగంటే అర్థం ఏంటి, ఈ మిర్చిని మీరు వేరే కంట్రీలకి లేదా వేరే చోటికి ఎక్స్పోర్ట్ చేయాలంటే కొన్ని ప్రాసెస్లు, కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి, కొన్ని ఇవి చేయాలి. లేదా మిర్చి బేస్డ్ ప్రొడక్ట్స్, అంటే మిర్చిని యాజిటీజ్గా అమ్మడం అని కాదు, మిర్చిని బేస్ చేసుకొని ఇంకొన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి వాటిని మనం అమ్మాలనుకున్నా, చేయాలనుకున్నా, ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం, వాటికి సంబంధించిన నాలెడ్జ్ని ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా, లేదా దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాల కోసం 10,000 crores అనేది అనౌన్స్ చేయడం జరిగింది. క్లస్టర్ అప్రోచ్ అనడానికి కూడా కారణం అదే. ఎందుకన్నారు, ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్కటి ఫేమస్. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తారు. ద ప్యాకేజ్ దో మే బీ మోర్ బెనిఫిషియల్ ఇన్ ద లాంగర్ టర్మ్ దాన్ ప్రొవైడింగ్ ఎనీ ఇమీడియట్ రిలీఫ్ ఫ్రమ్ ది లాక్డౌన్ ఎగ్జాసర్బేటెడ్ డిస్ట్రెస్ ఇన్ ది రూరల్ హింటర్ల్యాండ్. ఓకే, హింటర్ల్యాండ్ అంటే రిమోట్ ఏరియా అని, సంథింగ్ దట్ ఈస్ అవే ఫ్రమ్ ది మెయిన్ ఏరియాస్ ఈస్ కాల్డ్ హింటర్ల్యాండ్. అంటే బాగా మనకి మారుమూల ప్రాంతాలు అంటాం కదా తెలుగులో, మారుమూల పల్లెలు, రూరల్ హింటర్ల్యాండ్ అంటే అర్థం అది. డిస్ట్రెస్ అంటే పెయిన్, బాధ. ఎటువంటి పెయిన్ అది, లాక్డౌన్ ఎగ్జాసర్బేటెడ్, లాక్డౌన్ ఓకే బాగానే ఉంది. ఎగ్జాసర్బేటెడ్ అంటే అర్థం ఏంటి, మేడ్ వర్స్. ఎగ్జాసర్బేట్ అంటే టు మేక్ సంథింగ్ వర్స్, వర్సన్ ఏ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ బాగానే ఉంది, అది ఇంకా వర్సన్ అవ్వడం. అంటే నార్మల్గా ఉన్నదాన్ని ఇంకా మన పుండు మీద కారం అంటామా లేదా తెలుగులో, పుండు ఆల్రెడీ దెబ్బ, నొప్పి బాధపడుతుంది, దాని మీద కారం చల్లామనుకోండి ఏమవుతుంది, ఇంకా నొప్పి పెరుగుతుంది. ఎగ్జాసర్బేట్ అన్నా, అగ్రవేట్ అన్నా, ఏజీజీ RAVAT, అగ్రవేట్, ఎగ్జాసర్బేట్ అంటే అర్థం ఏంటి, టు మేక్ సంథింగ్ వర్స్. బ్యాడ్గా ఉన్నదాన్ని వర్స్ చేయడాన్ని మనం ఎగ్జాసర్బేట్ అంటాం. లాక్డౌన్ ఎగ్జాసర్బేటెడ్ రూరల్ డిస్ట్రెస్ అంటే అర్థం ఏంటి, రూరల్ ఎకానమీలో డిస్ట్రెస్ అనేది ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ పెయిన్ ఉంది, అది ఇప్పుడు ఏమైంది, లాక్డౌన్ వల్ల ఇంకా యాక్సెంచువేట్ అయింది. అంటే యాక్సెంచువేట్ కదా, ఇంకా అగ్రవేట్ అయింది. అగ్రవేట్ అంటే ఇంకా పెరిగింది, ఎగ్జాసర్బేట్ అంటే ఇంకా వర్స్ అయింది అని అర్థం. ఇలాంటి టైంలో రిలీఫ్ ఇవ్వడానికి ఈ 10,000 crores అనేది పనిచేయదు, ఎందుకంటే ఇది చేస్తుందండి ఫ్యూచర్ కోసం ఇది, కానీ లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఉంటుంది అని చెప్తున్నారు.
దట్స్ ద మీనింగ్ ఆఫ్ లాస్ట్ సెంటెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కొంచెం వొకాబులరీ పరంగా స్లైట్లీ హెవీ అండ్ కాన్సెప్ట్ హెవీ. సబ్జెక్ట్ తెలిస్తే కానీ మనకు అర్థం కాదు. అందుకే మీకు ప్రతి పదానికి మీనింగ్ చెప్తున్నాను. అగ్రికల్చర్ కోఆపరేటివ్ అంటే తెలియాలి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే తెలియాలి, ఫార్మ్ గేట్ అంటే తెలియాలి, రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ తెలియాలి, ఆ ప్రాబ్లమ్స్కి ప్రభుత్వం ఏ రకమైన సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుందో తెలియాలి, ఈ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా లేవని అనలైజ్ చేయాలి. దిస్ ఈస్ హౌ అవర్ మైండ్ షుడ్ థింక్. సెకండ్ పారాగ్రాఫ్. Crucially, the minister also announced 3 reform proposals that are ostensibly aimed at enabling better price realization for farmers by removing restrictions and facilitating enhanced marketing freedom. Ostensibly అంటే apparently అంటే బయటికి కనిపించేదిగా, assumed to be అని అర్థం. మనకి నిజంగా ఏంటనేది ఎవరికీ తెలియదు, కానీ ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు వాట్ ఎవర్ వీసీ ఓకే మనకేం అర్థమవుతుంది, అపరెంట్లీ ఐ థింక్ దిస్ ఈజ్ ఫర్ దట్, దానికోసం చేస్తున్నారా. దేనికోసం? అపరెంట్లీ ఎయిమ్డ్ ఎట్ ఎనేబులింగ్ బెటర్ ప్రైస్ రియలైజేషన్ ఫర్ ఫార్మర్స్ బై రిమూవింగ్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఫెసిలిటేటింగ్ ఎన్హాన్స్డ్ మార్కెటింగ్ ఫ్రీడమ్. ఓకే, 3 కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఫార్మ్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, రిఫార్మ్ ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఎందుకు? ప్రైస్ రియలైజేషన్, వాళ్ళ పండిన పంటకి సరైన ధర వాళ్ళకి అందేలా చేయడం కోసం, ప్లస్ అమ్ముకోవడానికి అవసరమైన ఫ్రీడమ్ వాళ్ళకి కల్పించడం కోసం. అదేంటి? ఆస్టెన్సిబుల్ అనడం అంటే అపరెంట్లీ దానికి లాగా ఉంది అని అర్థం. సో ఆస్టెన్సిబుల్ అంటే అపరెంట్లీ, యాజ్ అపియర్డ్ టు బీ అని రాసుకోండి మీరు రాసుకుంటే. ప్రైస్ రియలైజేషన్ అంటే మనకి అందే ధర అని అర్థం. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ గుడ్ ప్రైస్ ఫర్ మై ప్రొడ్యూస్ అంటే నా పండిన పంటకి సరైన ధరని నేను పొందలేకపోతున్నాను. రియలైజ్ అంటే పొందలేకపోవడం అనమాట, పొందడం. దీస్ ఇంక్లూడ్, ఓకే 3 రిఫార్మ్స్ అన్నారు కదా, చూద్దాం. These include, first thing, amendments to the 1955 Vintage Essential Commodities Act that would effectively hollow out the legislation by deregulating cereals, pulses, oilseeds, edible oils, onions and potato. దీని అర్థం ఏంటో చూడండి. అందుకే మీకు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మీద కొంత అవగాహన ఉండాలి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే దీస్ ఆర్ ఎసెన్షియల్, నెససరీ, అత్యవసర సరుకులు, అవి ఖచ్చితంగా మనకు అవసరం. అలాంటి వాటిని మీరు ఇల్లీగల్ హోర్డింగ్ చేయకూడదు. హోర్డింగ్ అంటే మన దగ్గర అంటే మనకి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ మనం ఓన్గా బిల్డ్ చేసేసుకొని ఆనియన్స్కి డిమాండ్ అందుకని మొత్తం ఆనియన్స్ అన్ని కొనేసి హోల్డ్ చేస్తాం అనుకోండి, అవసరంలో ఉన్నాడు కొనడానికి అవ్వదు. సో ఇంకా ఉన్న మార్కెట్లో ఉన్న తక్కువ కాస్త రేట్లు పెరిగిపోతాయి. బాగా రేట్లు పెరిగాక నేను అమ్ముతానని చెప్పి ఒకరు చేయొచ్చు కదా ఈ పని, అది ఇల్లీగల్. ఎసెన్షియల్ కమోడిటీస్ని హోల్డ్ చేయకూడదు, ప్రజెంట్ ఉన్న చట్టం అనమాట. అలాగే బ్లాక్ మార్కెటింగ్, కంట్రోల్డ్గా ఒక పద్ధతిగా గవర్నమెంట్ చెప్పిన రేట్లు కాకుండా బ్లాక్లో ఇల్లీగల్గా అమ్మడాన్ని మనం బ్లాక్ మార్కెటింగ్ అంటాం. సో ఈ రెండింటిని కంట్రోల్ చేయడం కోసం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది వచ్చింది. వింటేజ్ అనే పదం ఎందుకు వాడారు? వింటేజ్ అనే పదాన్ని ఎప్పుడు గుర్తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఒకసారిగా కూర్చొని, మీరు 1980s పుట్టిన వాళ్ళు అనుకోండి, నాలాగా పుట్టిన వాళ్ళు అయితే, లేదా 1990s ఎర్లీగా పుట్టిన వాళ్ళు అయినా సరే, మీరు 1990s ఒక గ్రేట్ క్రికెటర్, ఇండియాస్ మనందరూ ఆరాధించే ఒక క్రికెటర్ విధ్వంసం సృష్టించాడు, సచిన్ టెండూల్కర్. 1998లో 1999లో ఆస్ట్రేలియా మీద సిరీస్లో చాలా బాగా ఆడాడు. ఎస్పెషల్లీ మనకి షార్జాలో డెజర్ట్ స్టామ్ అని ఒక ఇన్నింగ్స్ ఉంటుంది. ఇప్పుడు చూసినప్పుడు మనం ఏమంటాం? వింటేజ్ సచిన్ టెండూల్కర్ అంటారు. వింటేజ్ అంటే అర్థం ఏంటి? వింటేజ్ అంటే పాతది మరియు సూపర్ అని అర్థం. మీకు వైన్స్ కూడా వింటేజ్ అంటారు. వింటేజ్ అంటే ఒక వైన్కి ఎంత పాత అయితే దాని వాల్యూ అంత ఉంటుంది అంటారు, దాని ఇది ఉంటుంది. సో వింటేజ్ సిగ్నిఫైస్ సంథింగ్ గుడ్ బట్ బిలాంగింగ్ టు అన్ ఎర్లియర్ ఎరా. ఇప్పటిది కాదు, పాతది కానీ మంచిది అని 2 కాంబినేషన్ చెప్పడం కోసం మనం అంటాం వింటేజ్ తెలుగు సినిమా అన్నారు. తెలుగు సినిమా ఒకప్పుడు ఎంత గొప్పగా ఉండేది. మాయాబజారు, సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మంచి నటులు, మంచి అలా చెప్పాలి అనే ఉద్దేశం వచ్చినప్పుడు వింటేజ్ తెలుగు సినిమా అంటారు. సో ఓల్డ్ అండ్ గుడ్ అనే 2 మీనింగ్స్ కలిపి వస్తుంది అన్నమాట వింటేజ్ అంటే. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అప్పట్లో చాలా మంచిది, అప్పటికి మంచిది అని అర్థం. అది మంచి, అది యాక్చువల్గా చాలా చెడుని కంట్రోల్ చేయగలిగింది అని అర్థం. అందుకే వింటేజ్ అనే పదం వాడారు. సో ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ఏంటి, సవరణ ఏం చేశారు ఈ యాక్ట్కి? దట్ వుడ్ హాలో అవుట్ లెజిస్లేషన్ బై డీరెగ్యులేటింగ్. అంటే ఇప్పుడు సెరియల్స్, పల్సెస్, ఆనియన్స్, పొటాటోస్, ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్, వీటిని డీరెగ్యులేట్ చేస్తారు. అంటే వీటిని ఇకపై ఎవరైనా హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు హోల్డ్ చేయడం కుదరదు, బ్లాక్ మార్కెటింగ్ చేయడం కుదరదు. అంటే ఇప్పుడు కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయమని చెప్పరు. అయితే ఆ హోర్డింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, హోల్డ్ అంటే ఎక్సెసివ్గా మనం దాచిపెట్టడం, స్టోర్ చేసుకోవడాన్ని హోర్డింగ్ అంటారు. స్టోరింగ్ సంథింగ్, అవసరమైన దానికంటే ఎక్కువ స్టోర్ చేసుకుంటే హోర్డింగ్ అనేది నెగిటివ్గా వాడతారు. స్టోర్ అని కాకుండా హోర్డ్ అని వాడుతున్నారంటే నెగిటివ్ సెన్స్లో వస్తున్నట్టు అనమాట. స్టోరింగ్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా స్టోర్ చేయడాన్ని మనం హోర్డింగ్ అంటాం. దాచేయడం అనే సెన్స్ వస్తుంది అనమాట. దాచుకోవడం, దాయడం అలాంటి సెన్స్ వస్తుంది.
అయితే ఇక్కడ మనకి ఈ ఉద్దేశం ఏంటి, ఈ పల్సెస్, సిరియల్స్, ఆయిల్ సీడ్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆనియన్స్, పొటాటోస్ వీటన్నిటి డీరెగ్యులేట్ చేశారు అంటే అర్థం ఏంటి, దే విల్ నో లాంగర్ బీ రెగ్యులేటెడ్. ఇంక గవర్నమెంట్ రెగ్యులేట్ చేయదు అంటే మీరు వాటిని కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్లో ఎక్కువగా కొని ఉంచుకోవచ్చు. ఇలా ఎక్కువగా కొని ఉంచుకోవడం వల్ల ప్లస్ ఏంటి, అదేంటి ఇవి జరగకూడదనే కదా యాక్ట్ తీసుకొచ్చారు, మళ్ళీ ఇది ఎందుకు చేస్తున్నారని అనిపిస్తుంది. ఎక్కువగా కొని ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక రైతు బాగా అంటే మనకు అనుకున్న దానికంటే ఎక్కువ పంట పండింది అనుకోండి, పంట తక్కువ పడినప్పుడు పర్లేదు, అది ఎలాగో కన్జ్యూమ్ అయిపోద్ది దేశంలోనే. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మన దేశానికి అవసరమైన దానికంటే ఎక్కువ పంట పండినప్పుడు బంపర్ హార్వెస్ట్ అంటారు. ఎక్కువగా ఈ సంవత్సరం చాలా పంటలు బాగా పండాయి. ఈ బంపర్ హార్వెస్ట్ వచ్చినప్పుడు యూ నీడ్ దీస్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. ఓకే, ఒకటి. రెండోది, చట్టం అనేది మనకు అనుకూలంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చాలామంది ట్రేడర్స్ ఉంటారు. ట్రేడర్స్ అంటే బిజినెస్ మ్యాన్, ఒకరి దగ్గర కొంటారు, ఇంకొకరికి అమ్ముతారు. వాళ్ళకి తెలుసు, ఓకే అమెరికాలో దుంపలకి, పొటాటోస్కి క్రేజ్ ఎక్కువగా ఉంది అనుకుందాం. సో ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేస్తే బాగా ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాం. సో వాళ్ళు ఏమనుకుంటారు, నెక్స్ట్ 6 monthsకి ప్లాన్ వేసుకొని, సో ఈ బాగా పంటలు పండాయి కాబట్టి నేను మొత్తం కొనేసి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్లో పెట్టేసుకుంటాను, నాకు టైం వచ్చినప్పుడు మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాను, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాను అనుకుంటాడు. కానీ అది ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో ఉండడం వల్ల ఎక్కువగా హోల్డ్ చేయడం కుదరదు, దాయకూడదు అనే రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల తను ఆ పని చేయలేకపోతున్నాడు. చేయలేకపోవడం వల్ల ఏమవుతుంది, మార్కెటబిలిటీ ఆఫ్ దట్ ఐటమ్ ఈజ్ గెటింగ్ ఎ హిట్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ట్రేడర్ ఏమో రైతు దగ్గర కొనడం, ఎందుకు ప్రభుత్వం నాకు ఎలా చేయట్లేదు అని. కొనకపోవడం వల్ల రైతుకి అది సరైన రేటుకి అమ్మలేక డిస్ట్రెస్ సెల్లింగ్ అవుతుంది. డిస్ట్రెస్ సెల్లింగ్ అంటే అర్థం ఏంటి, రైతు ఎన్నాళ్ళు దాచుకుంటాడు, రైతు దగ్గర ఫెసిలిటీస్ ఉండవు, ఉంచుకున్న కొద్దీ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, అతి తక్కువ రేట్లకి దొరికిన వాళ్ళకి అమ్మేస్తారు రైతులు. ఈ రకంగా రైతులు పంట బాగా పండినప్పుడు దాని యొక్క బెస్ట్ ఎసెన్స్ని, దాని యొక్క అవుట్పుట్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కాబట్టే ఎక్కడ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేస్తే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్టే ఒక అబ్స్టికల్ అవుతుంది, అది మంచి చేస్తుంది ఒక పక్క, ఇంకో పక్క చెడు కూడా చేస్తుందని చెప్పి ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వైల్ ద ఎకనామిక్ సర్వే ఇన్ జాన్యువరి హ్యాడ్ రికమెండెడ్ జెటిసనింగ్ అంటే త్రో అవే, ఇది వేస్ట్ పడేయండి, ఇసిరేయండి అంటాం చూడండి, దాన్ని మనం జెటిసన్ అంటారు. జెటిసనింగ్ ది అనక్రోనిస్టిక్ యాక్ట్ అంటే బిలాంగింగ్ టు బీసీ నాటిది, ఇంకా ఎప్పటిదో ఇంకా ఇదే వాడుతున్నారు అంటాం చూడండి. అనక్రోనిస్టిక్ యాక్ట్ అంటే అర్థం అది ఎప్పటిదో చట్టం, ఇది ఇప్పుడు వాడకూడదు, ఇప్పుడు పరిస్థితులు తగ్గట్టు అది లేదు, సో దీన్ని విసిరేయాలి, ఇది ఉండకూడదు అని చెప్పి ఎకనామిక్ సర్వేలో జనవరిలో మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆయన చెప్పారు, కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ అనుకుంటాను ఆయనే. సో ఆయన చెప్పారు. లాస్ట్ ఇయర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఉండేవారు, ఇప్పుడు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. సో ఆయనేమో అందులో చెప్పారన్నమాట ఎకనామిక్ సర్వేలో. ద లా హ్యాస్ nonetheless remained a vital tool in the government's armory for protecting consumers from irrational volatility in the price of essentials by tamping down on black marketers and hoarders. ఓకే, ఎకనామిక్ సర్వే అలా చెప్పింది, బాగానే ఉంది. కానీ nonetheless అయినప్పటికీ దిస్ లా రిమైండ్ ఏ వైటల్ టూల్. వైటల్ అంటే ఇంపార్టెంట్, టూల్ అంటే ఒక వెపన్ లాగా అనమాట, ఒక పనిముట్టు, ఒక వెపన్, ఒక ప్రభుత్వం చేతిలో ఉన్న ఒక వెపన్ అనుకోండి, ఆయుధం అనుకోండి, అలా అర్థం చేసుకోండి. టూల్ ఇన్ ద గవర్నమెంట్స్ ఆర్మరీ, ఆయుధాగారం. ఆర్మరీ అంటే ప్లేస్ వేర్ యూ కీప్ ఆల్ ది ఆర్మరీ, అంటే అమ్యూనిషన్ అంటారు. అమ్యూనిషన్ అంటే అర్థం ఏంటి, మన వెపన్స్, మన ఆయుధాలు వాటన్నిటిని పెట్టుకునే ప్లేస్ని, ప్లేస్ అని కాదు, ఆర్మరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ యువర్ వెపన్స్ అని. అంటే అమ్ముల పొది అంటాం తెలుగులో. అమ్ముల పొదులు ఏముంటాయి, బాణాలు పెట్టుకునే ప్లేస్ని అమ్ముల పొది అంటారు, అందులో అమ్ములు ఉంటాయి. అమ్ములు అంటే బాణాలు, ఆ రకంగా అనమాట. ఆర్మరీ అంటే ద కంప్లీట్ వెపనరీ ఆఫ్ ఎ కంట్రీ. ఇక్కడ వెపనరీ అంటే ఆయుధాలనే కాదు, టూల్స్ అని. ప్రభుత్వం చేతిలో ఉన్న చట్టాలు అవి కూడా ఆయుధాలే. వీటిని ఆయుధాలు ఎందుకు, ఏదన్నా శత్రువుని వధించడానికే కదా. శత్రువు అనేవాడు పాకిస్తాన్ వాడే అయ్యి ఉండక్కర్లా, మన దేశంలో తప్పులు చేసే వాళ్ళు కూడా శత్రువులే. వాళ్ళని మనం ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి, చట్టాలు. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. సో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది ఒక చట్టం. ఈ చట్టం అనేది ప్రభుత్వం చేతిలో ఉన్న ఆయుధం. అది ఒక ఇంపార్టెంట్ ఆయుధంగా ఇప్పటివరకు ఉంది. ఎవరి మీద, ఎవరి కోసం, బై ట్యాంపింగ్ డౌన్ అంటే సప్రెస్, తొక్కేయడానికి, ఎవరిని తొక్కేయడానికి, ఆన్ బ్లాక్ మార్కెటర్స్ అండ్ హోర్డర్స్, వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక మంచి ఆయుధంలాగా అది ఇప్పటివరకు ప్రభుత్వానికి పనికొచ్చింది. బ్లాక్ మార్కెటర్స్ అని చెప్పాను కదా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా వేరే ధరలకు అమ్మేవాళ్ళు. మరియు హోర్డర్స్, హోర్డర్ అంటే స్టోర్ చేయకుండా వస్తువుని స్టోర్ చేసేవాళ్ళు అని. While the Act's provisions do have scope for an overzealous bureaucracy to harass even an honest exporter
who may have paid a fair price to the farmer and stocked produce for shipment overseas, total deregulation for food grains is fraught with the risk of future inflationary food price spikes. Okay, చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్, వెరీ ఈజీ అర్థం చేసుకోండి. యాక్ట్స్ ప్రొవిజన్స్, యాక్ట్లో చెప్పబడ్డ విషయాలు, ప్రొవైడ్ చేయబడ్డ విషయాలు డూ హ్యావ్ స్కోప్ ఫర్ అన్ ఓవర్ జీలస్ బ్యూరోక్రసీ. జీల్ అంటే అర్థం ఏంటి? ఎంతూజియాజం. ఇక్కడ జెలస్ కాదు, ఇది జెలస్ అసూయ కాదు, జీల్ చూడండి. జీల్ అంటే అర్థం ఏంటి? ఎంతూజియాజం, ఒక ఎనర్జీ అనమాట. ఓవర్ జెలస్ అంటే ఓవర్ ఎంతూజియాస్టిక్, అంటే ఓవర్ యాక్షన్ చేస్తారు కొంతమంది, పవర్ ఉంది కదా అని చెప్పి. కొంతవరకు పర్లేదు. ఓవర్ జీలస్, ఓవర్ ఎంతూజియాస్టిక్. బ్యూరోక్రసీ అంటే ప్రభుత్వ విభాగాలు ఉండవు. బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రాట్స్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఇప్పుడు రైతు ఉంటాడు, రైతు ఏదన్నా చెయ్యాలి అన్నప్పుడు ఒక వ్యాపారి ఉంటాడు, ట్రేడర్ ఏం చేస్తాడు? రైతుల దగ్గర కొనుక్కుంటారు, కొనుక్కొని తను దాచుకొని తర్వాత ఎప్పుడు అమ్ముదాం అనుకోవచ్చు. కానీ బ్యూరోక్రసీ ఉంటుంది, అంటే ప్రభుత్వాధికారులు ఉంటారు. సో నువ్వు ఎలా దాచావు? అది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఉంది, నువ్వు ఏ రేటుకి కొన్నావు, ఎందుకు హోల్డ్ చేస్తున్నావు అని చెప్పి వీళ్ళని హరాస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఓవర్ జీలస్ బ్యూరోక్రసీ ఏం చేస్తుంది? హరాస్ చేస్తుంది ఎవరిని? ఈవెన్ అండ్ ఆనెస్ట్ ఎక్స్పోర్టర్, అంటే ఆనెస్ట్గా నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా హరాస్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటివి దీనివల్ల కంట్రోల్ అవుతాయి. హూ మే హ్యావ్ పెయిడ్ ఎ ఫెయిర్ ప్రైస్ టు ది ఫార్మర్కి కరెక్ట్ ప్రైసే పే చేసిన వాళ్ళు, ఓవర్సీస్కి వేరే కంట్రీస్కి షిప్మెంట్ చేయడం కోసం స్టాక్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు, అందరూ చెడ్డ వాళ్ళే ఉంటారా? కానీ అలాంటి వాళ్ళు కూడా హరాస్ చేసే అవకాశం ఉండదు. ప్రభుత్వం చేతిలో చట్టం ఉంది, దాన్ని వాడుకొని నాకు ఎంత ఇస్తావు, లేకపోతే నేను కేసు పెడతాను అని చెప్పి ఇవి చేసే అవకాశాలు ఉంటాయి ఒక పక్క. ఇంకో పక్క ఏంటి? టోటల్ డీరెగ్యులేషన్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్. కంప్లీట్గా రెగ్యులేషనే తీసేయడం, రూల్సే తీసేయడం అనేది ఏం చేస్తుంది? ఈజ్ ఫ్రాట్ విత్ ద రిస్క్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్ఫ్లేషనరీ ఫుడ్ ప్రైస్ స్పైక్స్. అప్పుడు ఏమవుతుంది? రెగ్యులేషన్ లేదనుకోండి, ప్రతి వాళ్ళు డబ్బులున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు ఆనియన్స్ బాగా పండాయి, ప్రజెంట్ రేట్ బాగాలేదు, కానీ ఫ్యూచర్లో సూపర్ ఉంటుంది, విపరీతంగా కొనేస్తారు. కొనేసి మొత్తం స్టాక్ చేస్తారు. స్టాక్ చేసరికి ఏమవుతుంది? ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు. అంటే మార్కెట్లో అవసరమైనంత ప్రొడ్యూస్ పండింది, కానీ మార్కెట్లో అందుబాటులో ఉండదు, బికాజ్ దే ఆర్ స్టాకింగ్ ఇట్ అప్. ఇలా స్టాక్ చేసినప్పుడు ఏమవుతుంది? బయట అవైలబుల్గా ఉన్న సప్లై తగ్గిపోతుంది. అవైలబుల్గా ఉన్న సప్లై తగ్గినప్పుడు ఏమవుతుంది? సప్లై తగ్గి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ప్రైస్ పెరిగిపోతుంది. ప్రైస్ పెరిగితే ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషనరీ ఫుడ్ ప్రైస్ స్పైక్ అంటే రైజ్. స్పైక్, స్పర్ట్, సర్జ్ వీటన్నిటికీ మీనింగ్ ఏంటి? రైజ్, పెరగడం అనమాట. ఇది. సో రెగ్యులేషన్ తీసేయడం వల్ల ఈ రిస్క్ ఉంటుంది అని చెప్తున్నారు. ద అదర్ టూ ప్రపోజల్స్ ఆర్ ఆల్సో ఆఫ్ కన్సర్న్. మీకు స్టార్టింగ్లో 3 రిఫార్మ్స్ అన్నారు, అందులో మొదటిది అయిపోయింది, ఇప్పుడు రెండోది మూడోది. ది అదర్ టూ ప్రపోజల్స్ ఆర్ ఆల్సో ఆఫ్ కన్సర్న్. ఏంటవి? మొదటిది, వైల్ వన్ సీక్స్ టు బైపాస్ ఏపీఎంసీ రెజీమ్ త్రూ ఎ సెంట్రల్ లా దట్ వుడ్ అలో ఫార్మర్స్ ద ఫ్రీడమ్ టు సెల్ అక్రాస్ స్టేట్ బోర్డర్స్. ఓకే, ఇక్కడ కాపండి, ఇది సెకండ్ది. తర్వాత థర్డ్ది వస్తుంది. ఏపీఎంసీ అంటే అర్థం ఏంటి? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. అంటే రైతులు, అంటే ప్రజెంట్ మన సిస్టంలో ఉన్న విషయాలు చెప్తున్నాను. మన సిస్టంలో ఏముందంటే రైతులు పండిన పంటని ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకునే అధికారం రైతులకు లేదు. ప్రతి ఏరియా కూడా దానికి రిలేటెడ్ మార్కెటింగ్ కమిటీ ఉంటుంది. ఏపీఎంసీ, అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ ఉంటుంది, ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. ఆ మార్కెటింగ్ కమిటీలో లైసెన్స్ ఉన్న ట్రేడర్స్కి మాత్రమే అమ్మాలి. సో వాళ్ళకి మాత్రమే అమ్మాలి. యాక్చువల్గా ఈ కమిటీ తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వమే మీ దగ్గర కొంటుంది, మంచి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి, సరైన ప్రైస్ ఇచ్చి మీ దగ్గర కొనుక్కుంటుంది. మీకు మార్కెటింగ్ చేయడం తెలియదు, మీరు ఎక్కడ అమ్మాలో తెలియదు, రైతులు సఫర్ అవుతున్నారు, కాబట్టి వ్యాపారస్తులు వాళ్ళని దోచేస్తారు అనే ఉద్దేశంతో ఏపీఎంసీలు తీసుకొచ్చారు, మార్కెటింగ్ కమిటీస్ తీసుకొచ్చారు. ప్రభుత్వం మంచి రేట్లకు ఉంటుంది అనుకుంటున్నారు. అయితే ప్రాబ్లం ఏంటి? ఆ మార్కెటింగ్ కమిటీకి రైతుకి మధ్యలో 4-5 చేతులు మారుతాయి, దళారులు ఉంటారు. సో వీళ్ళందరి వల్ల ఏమవుతుందంటే, మామూలుగా ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ ఏంటంటే ప్రజెంట్ 100 రూపాయల వస్తువు రైతు దగ్గర ప్రొడ్యూస్ అయినప్పుడు 100 రూపాయల వస్తువు అయ్యేసరికి అది మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ చేతులు మారి మొత్తం 60-70% కాస్ట్ పెరిగిపోతుంది. సో రిటైల్ ఇప్పుడు మనలాంటి కన్జ్యూమర్స్ ఏదైనా మార్కెట్కి వెళ్ళి కొందామంటే రైతుకు అయ్యే కాస్ట్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. కానీ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ అనుకుంటాను మనకి ఢిల్లీలోను ఇలాంటి ప్లేసెస్లో, కొన్ని ప్లేసెస్లో ఉల్లిపాయల ధరలు 100 రూపాయలు దాటిపోయాయి. 100 నుంచి 200 రూపాయల వరకు వెళ్ళిపోయాయి. మన ఆంధ్రాలో కూడా జరిగింది. విపరీతంగా పెరిగిపోయాయి ఉల్లిపాయల ధరలు. ఎక్కడ? రిటైల్ మార్కెట్లో. మనకేమనిపిస్తుంది? రైతులు విపరీతంగా గడించేసి ఉంటారు అనుకుంటాం. కానీ ఫాల్ట్. మార్కెటింగ్ తెలిసిన రైతు మాత్రమే గడిస్తాడు, ఎక్కడ అమ్మాలో తెలిసిన రైతు మాత్రమే గడిస్తాడు. చాలామంది రైతులు సఫర్ అయ్యారు. వాళ్ళకేం డబ్బులు రాలా, వాళ్ళు ఎప్పటిలాగే తక్కువ రేట్లకే అమ్ముకున్నారు. తర్వాత అది మధ్యలో అక్కడ మారి మధ్యలో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు. ఇదంతా సిస్టంలో ఉన్న ఫెయిల్యూర్ అనమాట.
ఇది అందుకే చెప్తున్నాను, బయట మనం కొనే ప్రైస్ వేరు, రైతుకి లభించే ప్రైస్ వేరు. మధ్యలో ఉన్న ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం కోసం ఏపీఎంసీలు తీసుకొచ్చారు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. మీరు వాళ్ళకి వీళ్ళకి అమ్ముడు ప్రభుత్వమే అమ్ముతుంది, ప్రభుత్వమే కొంటుందని. ప్రాబ్లం ఏంటి, ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్స్ కింద మళ్ళీ పొలిటీషియన్సే ఉంటారు. సో వీళ్ళందరూ మళ్ళీ మధ్యలో బ్రోకర్స్ వస్తారు, దళారులు వస్తారు, వీళ్ళంతా గ్రూప్ అయిపోతారు. దీనివల్ల రెస్ట్రిక్షన్ కూడా వచ్చేసింది రైతుల మీద, మీరు వాళ్ళకే అమ్మాలి అని. సో వాళ్ళకే అమ్మాలి అన్నప్పుడు రైతు ఏం చేస్తాడు, అమ్మలేక సఫర్ అవుతాడు. ప్లస్ వాళ్ళు మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదని కొన్ని ట్యాక్స్లు వేయడం, కొన్ని ఛార్జెస్ వేయడం చేస్తారు. ఇవన్నీ తలనొప్పులు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది కొత్త రిఫార్మ్, ఏపీఎంసీలకు అవసరం లేదు, మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు. మీకు పక్క రాష్ట్రంలో డిమాండ్ ఎక్కువగా ఉందంటే రైతు ఎక్కడి నుంచి వస్తువులు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకునే అవకాశం కూడా కల్పిస్తుంది ప్రభుత్వం. ఇది రెండో రిఫార్మ్. ఏపీఎంసీలకు అమ్మాల్సిన అవసరం లేదు, ఎవరికైనా. దట్టు వేరే స్టేట్స్కి కూడా, ఒక స్టేట్ అనే కాదు, వేరే స్టేట్స్కి కూడా రైతు అమ్ముకోవచ్చు. అంటే ఫ్రీ మార్కెట్ చేస్తున్నారు కంప్లీట్గా. రెస్ట్రిక్షన్స్ అనేవి రిమూవ్ చేస్తున్నారు. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా మంచి చేయడానికే వచ్చాయి ఒకప్పుడు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెడు అయిపోయింది దానివల్ల. అందుకని వాటిని రిమూవ్ చేసి మంచి జరిగేలాగా, రైతుకు పూర్తి స్వేచ్ఛ కలిగించేలాగా అవకాశాన్ని కల్పిస్తున్నారు అన్నమాట. అది సెకండ్ రిఫార్మ్. అర్థమైందా? వన్ సీక్స్ టు బైపాస్ ది ఏపీఎంసీ రెజీమ్ని బైపాస్ చేసి త్రూ ఏ సెంట్రల్ లా దట్ వుడ్ అలో ఫార్మర్స్ ద ఫ్రీడమ్ టు సెల్ అక్రాస్ స్టేట్ బోర్డర్స్. ఎక్కడైనా అమ్ముకునే అవకాశాన్ని స్వేచ్ఛను వారికి కల్పిస్తుంది. ఇంకొకటి, ద అదర్ ప్రపోజెస్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫార్మర్స్ టు ఎంటర్ ఇన్ టు ప్రీ-సోయింగ్ కాంట్రాక్ట్స్ దట్ వుడ్ పర్పోర్టెడ్లీ హెల్ప్ అష్యూర్ దెమ్ ఆఫ్ టేక్ వాల్యూమ్స్ అండ్ ప్రైసెస్. బ్యూటిఫుల్. చూడండి, సోయింగ్ అంటే అర్థం ఏంటి, నాట్లు. అంటే మనకి విత్తనాలు ఉడిచే ముందు నాట్లు అంటాం చూడండి, దానికంటే ముందే యూ కెన్ గెట్ ఇన్ టు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే అర్థం ఏంటంటే యూ కెన్ గెట్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ ఏ కార్పొరేట్ కంపెనీ. మనకి భీష్మా సినిమాలో చూసాం. భీష్మా సినిమాలో ఏంటంటే మీరు ప్రొడ్యూస్ చేయండి, మీరు పంట పడిన తర్వాత మీ దగ్గర కొనే బాధ్యత మాది, ఎంత వచ్చినా కొంటాం అని ముందే కాంట్రాక్ట్లోకి వెళ్ళడం కంపెనీస్తో. సో దాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. ఆ కాన్సెప్ట్ కూడా అలౌ చేస్తున్నారు ఇప్పుడు. సో రైతు ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఉంది, ఒక ఊర్లో అగ్రికల్చర్ సొసైటీ ఉంది, 20-30 మంది రైతులకి ఇప్పుడు సొసైటీ ఫామ్ చేశారు. మొత్తం కలిపి ఆ విలేజ్లో ఒక ఇన్ని టన్నుల ధాన్యం పండుతుంది, లేదా ఇన్ని టన్నుల కూరగాయలు పండుతాయి. సో ముందే ఒకరితో అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే మన దగ్గర వస్తువులు ఎవరు కొంటారని మనం ఆలోచించక్కర్లా, మీరు పండించడం మాత్రమే మీ పని. ఏ రేటుకి ఎన్ని టన్నులు కొంటారు అనేది ముందే ఫిక్స్ అయిపోతుంది. ఇలా పంట చేతికి అందగానే ఆ కంపెనీ వస్తుంది, కంపెనీ వాళ్ళే వ్యాన్లో పట్టుకొని వచ్చేస్తారు. మనం భీష్మా సినిమాలో చూసాం ఇది. వ్యాన్లో పట్టుకొని వచ్చేసి వీళ్ళ దగ్గర కొనేసి డబ్బులు ఇచ్చేసి పట్టుకెళ్ళిపోతారు. రైతుకి హ్యాపీ, అడుగు బయట పెట్టక్కర్లా, వాళ్ళే వస్తారు, వాళ్ళే కొంటారు, అన్నీ ప్రీ డిటర్మైన్డ్, ముందే సేల్ అయిపోతాయనే విషయం మనకు తెలుసు, ఎంత వస్తుందో కూడా అవగాహన ఉంటుంది. సో కంప్లీట్గా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో దీనికి కూడా ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది. దిస్ ఈజ్ ది థర్డ్ రిఫార్మ్. పర్పోర్టెడ్లీ అంటే మళ్ళీ ఎస్యూమ్డ్ టు బి, ఇది కూడా మనకి పూర్తిగా డీటెయిల్స్ తెలియదు, అనౌన్స్మెంట్ వచ్చింది. పర్పోర్టెడ్ అంటే అపియర్డ్ టు బి, ఎస్యూమ్డ్ టు బి అని అర్థం చేసుకోవచ్చు. దట్ వుడ్ పర్పోర్టెడ్లీ, ఎస్యూమ్డ్లీ, ఎలిజిడ్లీ, అపరెంట్లీ, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. హెల్ప్ అష్యూర్ దెమ్, అష్యూర్ అంటే అభయం ఇవ్వడం. ఏంటి అష్యూరెన్స్ అంటే గివ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఏం కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? ఆఫ్ టేక్ వాల్యూమ్స్ అంటే ఎన్ని మీ దగ్గర కొంటాం. వాల్యూమ్స్ అంటే అర్థం ఏంటి, ఎన్ని కేజీలు కొంటాం, ఎన్ని టన్నులు కొంటాం. జనరల్గా వాళ్ళకి రైతులకు ఎస్టిమేట్ ఉంటుంది, ఇన్ని బస్తాలు పండుతాయి మాకు అని. మాకు ఇన్ని బస్తాలు ఓకే మొత్తం ఇన్ని కొనేస్తాం మేము అని ముందే అనుకుంటారు. ఎంత కొంటారో కూడా ఒక కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోతారు. అండ్ ప్రైసెస్, ఏ రేట్లో కొంటామని కూడా ముందే మాట్లాడుకుంటారు. సో రైతుకి వాళ్ళకి అగ్రీబుల్ ప్రైస్ అనుకోండి, యాక్సెప్టెడ్. రైతుకి ఇంకెందుకు ఎక్కడో నేను మార్కెట్ కమిటీకి వెళ్ళి అక్కడ అమ్మి ఈ బాధలు పడి మధ్యలో దళారులకు ఇచ్చి ఈ బాధలు నాకెందుకు, ఇలా నేను డైరెక్ట్గా కంపెనీ వాళ్ళతోనే కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోతాను, వాళ్ళే మా దగ్గర కొనేస్తారు అనేది కొత్త పద్ధతి. సో ఇది కూడా మూడో రిఫార్మ్ అనమాట. బోత్ ద చేంజెస్ వన్స్ ఎనాక్టెడ్ అంటే చట్టం చేయబడితే, కుడ్ ప్రివిలేజ్ అంటే గివ్ మోర్ వెయిటేజ్ టు మార్కెట్ ఫోర్సెస్కి వెయిట్ పెరిగిపోతుంది. అంటే బాగా ఇప్పుడు రిలయన్స్ ఉంది, డబ్బున్న కంపెనీస్ అన్నీ వస్తాయి, మొత్తం రైతుల దగ్గర ఇష్టం వచ్చినట్టు కొనేస్తాయి. రైతుకు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాటిని హోల్డ్ చేసేసుకోవచ్చు, మార్కెట్లో అందుబాటు లేకుండా చేయవచ్చు. అప్పుడు వినియోగదారుడు నష్టపోతాడు, రైతు బాగుంటాడు, దీనివల్ల వినియోగదారుడు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి, కుడ్ ప్రివిలేజ్ మార్కెట్ ఫోర్సెస్ వితౌట్ నెసెసరీలీ సేఫ్ గార్డింగ్ ఫుడ్ సెక్యూరిటీ. ఆహార భద్రతని మనం ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది పాజిటివ్గా ఉండదు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తగ్గిపోయింది అనుకోండి,
అంత ప్రాఫిట్ ఓరియంటేషన్ వచ్చేస్తుంది. రైతుకి బెనిఫిట్ వస్తుంది, మంచిదే, అది అందరం కోరుకునేదే. కానీ ఈ ప్రాసెస్లో ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ మార్కెట్ ఫోర్సెస్ ఎంటర్ అయిపోయి వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళు ఇండియాలో అవసరం ఉన్నా సరే వేరే కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టచ్చు. అంటే అక్కడ లాభం వస్తుంది. అంటే మన మన అవసరాలు తీర్చకుండా వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిపోతుంది. అమెరికాలో ఎక్కువ రేటు పెట్టి కొంటారు, ఇండియాలో వస్తువులు అవసరం ఉన్నాయి కానీ ఇక్కడ అమ్మకుండా మొత్తం బయటికి అమ్మేసే అవకాశాలు ఉంటాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా వస్తే ఏమవుతుంది, ఆహార భద్రత ఇష్యూస్ వస్తాయి, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం. అంటే మన ఉన్న వాళ్ళకి ఆహారం అందని పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ ఆ సిచ్యువేషన్ వరకు వెళ్ళనివ్వదు, బట్ దాంట్లో ఉన్న మైనస్ అనమాట. అనాలిసిస్ చేసినప్పుడు ప్రోస్ కాన్స్ రెండు మాట్లాడాలి కదా, అది అర్థం. షూర్లీ ఇట్ వుడ్ బీ ఇన్ నో వన్స్ ఇంట్రెస్ట్ టు త్రో ద బేబీ అవుట్ విత్ ద బాత్ వాటర్. ఇట్స్ అన్ ఇడియం, టు త్రో ద బేబీ అవుట్ విత్ ద బాత్ వాటర్. మనం బాత్ టబ్లో బేబీని పెట్టి స్నానం చేసిన తర్వాత ఆ స్నానం అయిపోయిన తర్వాత ఆ కంపెనీలో సబ్బు మురికితో ఉన్న నీళ్ళని పడేస్తాం కదా. మురికి నీళ్ళు పడేస్తామా, బేబీని కూడా పడేస్తామా? మురికి నీళ్ళనే పడేస్తాం. టు త్రో ద బేబీ అవుట్ అలాంగ్ విత్ ద బాత్ వాటర్ అంటే అర్థం ఏంటంటే, మన సిస్టంలో ఉన్న లోపాలని డిస్పోజ్ చేసే ప్రయత్నంలో దాంట్లో ఉన్న మంచిని కూడా వదిలేసుకుంటామేమో అని అర్థం అనమాట. అర్థమవుతుందా? టు త్రో ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. భద్రత అంటే తిండి లేని పరిస్థితి మన దేశంలో వాళ్ళకి రాకూడదు. అంటే మన దేశంలో పంట పండుతుంది కానీ మన దేశంలో ఉండదు, ఆ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ అన్ ఎసెన్షియల్ థింగ్. అది పోయింది అనుకోండి, ఈ ప్రాసెస్లో రైతుకు న్యాయం చేయాలని కూడా మంచిదే. ఈ ప్రాసెస్లో ఈ సంస్కరణలు తీసుకొచ్చి ఇఫ్ ఇట్ లీడ్స్ టు ఏ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ, అప్పుడు ఏమవుతుంది, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ మనం అందులో ఉన్న మంచిని కూడా కోల్పోతాం, ఇంకో ప్రాబ్లమ్ను క్రియేట్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో సింపుల్ మీనింగ్ ఏంటంటే, టు డిస్కార్డ్ అంటే త్రో అవే సంథింగ్ వాల్యుబుల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్పోజింగ్, అగైన్ థ్రోయింగ్ అవే సంథింగ్ అన్డిజైరబుల్. మంచిది కానిది పోగొట్టుకునే ప్రయత్నంలో మంచిది కూడా పోగొట్టుకోవడాన్ని మనం టు త్రో ద బేబీ అవుట్ అలాంగ్ విత్ బాత్ వాటర్ అనే ఇడియం యొక్క మీనింగ్ అది. సో బ్యూటిఫుల్ ఆర్టికల్. ఒక్కసారిగా మీకు చిన్న కాన్సెప్ట్ పరంగా సమ్మరైజ్ చేస్తాను. సో ఈ సమ్మరైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒక 5 నిమిషాలు మొత్తం రివిజన్ చేస్తాను ఎంటైర్ ఆర్టికల్. ఫార్మ్ సెక్టార్లో మనకి ఏంటది రిఫార్మ్స్ తీసుకొచ్చారు. రిఫార్మ్స్లో మీరు కొన్ని అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ అంటే చిన్న సన్నకారు రైతులందరూ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సొసైటీస్ ఫామ్ చేసుకుంటారు. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, సిమిలర్ థింగ్. ఇందులో కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని. రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్, రూరల్ ఏరియాస్లో సొంతంగా బిజినెస్ చేసుకునే వాళ్ళు రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ అంటారు. స్టార్టప్స్, కొత్త కంపెనీస్. సో వీళ్ళందరికీ కూడా 1,00,000 కోట్ల రూపాయల ఫండ్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. 1,00,000 కోట్ల రూపాయల ఫండ్ అందుబాటులోకి ఎందుకు తీసుకొస్తుంది? టు బిల్డ్ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్? టు బిల్డ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎందుకు? మనకి పెరిషబుల్ ఐటమ్స్, పళ్ళు, కూరగాయలు ఇలాంటివి పాడైపోతాయి. సరైన అడిక్వేట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల పోనీ ఉంచుకుందామంటే ఫెసిలిటీస్ లేక అమ్మేయాల్సి వస్తుంది. డిస్ట్రెస్ సేల్, రేటు బాగాలేకపోయినా ప్రభుత్వం చాలా వరకు అమ్మేయాల్సిన పరిస్థితి మనం చాలాసార్లు చూస్తాం. రైతులు టమాటాలు రోడ్ల మీదే పడేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళేమో 4 రూపాయలు కొంటాం, 2 రూపాయలు కొంటాం అంటారు. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అంతకంత ఎక్కువ అవుతుంది. మరి రైతుకి ఇంకేం వస్తుంది? అందుకని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతారు కొన్నిసార్లు. ఇలాంటి పరిస్థితులు రాకుండా అడిక్వేట్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉంటే, నువ్వు ఇప్పుడు కొనవు కదా, నేను దాచుకుంటాను, నేను నమ్మను, రేపు పొద్దున్న నమ్ముతాను రేట్ వచ్చినప్పుడు, అప్పుడు అవకాశం వస్తుంది. అలాంటిది బిల్డ్ చేయడం కోసం 1,00,000 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం సమకూరుస్తుంది. బిల్డ్ చేసే బాధ్యత ఎవరి మీద పెట్టింది? వీళ్ళ మీద పెట్టింది. అగ్రికల్చర్ సొసైటీస్, ఎఫ్పిఓస్, వీళ్ళందరికీ. ఇది మొదటిది. రెండోది 10,000 crores ఎంఎఫ్ఈఎస్కి ఇచ్చింది, మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్. వీళ్ళు ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ అనమాట. డైరెక్ట్గా ఫుడ్స్ని ప్యాకేజ్ చేయడం కానీ, ఫుడ్ ద్వారా ఇంకా కొత్త ఐటమ్స్ ఏమైనా తయారు చేసి ప్యాకేజ్ చేసి అమ్ముతూ ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని నెససరీ గైడ్లైన్స్ ఫాలో అవ్వరు. ఫుడ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ గురించి వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాటిని లోకల్గా అమ్ముకోవడమే తప్పితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలంటే రూల్స్ ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటాయి. ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా, అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క సర్టిఫికేషన్స్ కానీ అవన్నీ రావాలి. అవి ఉంటే మార్కెటబిలిటీ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. వాటి మీద వాళ్ళకి టెక్నికల్ నోహౌ అంటే నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకపోవడం వల్ల నాలెడ్జ్ని అందించే ప్రయత్నం చేయడం కోసం, వాళ్ళకి టెక్నికల్ అప్గ్రేడేషన్ చేసుకోవడం కోసం 10,000 కోట్ల నిధిని సమకూరుస్తున్నారు. ఇది సెకండ్ థింగ్. ఈ రెండింటి తర్వాత ఇంకొక 3 రిఫార్మ్స్ తీసుకొచ్చింది. 3 రిఫార్మ్స్లో మొదటిది ఏంటంటే, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 వింటేజ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని
అమెండ్ చేశారు. అమెండ్ చేసి దాంట్లో నుంచి ఆయిల్ సీడ్స్, పొటాటోస్, ఆనియన్స్ వీటన్ని డీరెగ్యులేట్ చేశారు. డీరెగ్యులేట్ చేశారంటే వాటిని ఎవరైనా ఇప్పుడు కొనుక్కొని కోల్డ్ స్టోరేజ్లో దాచుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు. అంటే ఇంతకుముందు లిమిట్స్ ఉండేవి, ఇప్పుడు లిమిట్స్ లేవు. ఇలా దాచుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ట్రేడర్స్, వ్యాపారస్తులందరికీ ఒక మంచి అవకాశం వస్తుంది. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేయాలంటే అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా పోయేది. ఎందుకు పోయేది? ఇంతకంటే చేయకూడదు, అంతకంటే చేయకూడదు అని. ఇప్పుడు రెగ్యులేషన్స్ లేవు కాబట్టి సో ఫార్మర్స్ దగ్గర మంచి రేట్లకు వాళ్ళు కొనుక్కొని 6 months 7 months వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు, దాచుకుంటారు. ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి అమ్ముతారు. ఈ రకంగా మార్కెట్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తాయి. రైతులకి మంచి రేట్లు అందుబాటులోకి వస్తాయి అనేది మొదటిది. రెండవది వచ్చేసి ఏపీఎంసీ రెజిమ్, అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్. జనరల్గా రైతులు ఏదైనా అమ్మాలి అంటే మార్కెట్ కమిటీస్కి అమ్మాలి. మార్కెట్ కమిటీస్ అందుబాటులో ఉన్న అక్కడ లైసెన్స్ ఉన్న దళారులకు మాత్రం, వ్యాపారస్తులకు మాత్రం అమ్మాల్సి వచ్చేది. సో రెస్ట్రిక్షన్ అనమాట, ఎవరికి అమ్మాలో కూడా రైతులకి ఫ్రీడమ్ లేని పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే దాన్ని బైపాస్ చేసి మీరు వేరే స్టేట్లో కూడా అమ్మొచ్చు, ఎవరికి కావాలంటే అక్కడికి అమ్ముకోవచ్చు అనే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల రైతులకి ఫ్రీడమ్ పెరుగుతుంది. ఫార్మర్స్ విల్ హ్యావ్ మోర్ ఫ్రీడమ్, సో బెటర్ ప్రైస్ రియలైజేషన్, మంచి ధరలు వాళ్ళు పొందే అవకాశం కలుగుతుంది. సెకండ్ రిఫార్మ్ ఇది. థర్డ్ రిఫార్మ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ప్రీ సోయింగ్ కాంట్రాక్ట్స్ అనమాట. మనకి నాట్లు వేసే ముందే ఏదైనా కంపెనీస్, అందుకే భీష్మా సినిమా చెప్పాను మీకు, ఏదైనా కంపెనీతో మనం కాంట్రాక్ట్లోకి వెళ్ళొచ్చు. ఆ కంపెనీ మనకి ఏం చేస్తుంది, మామూలుగా మీకు ఎంత పండుతుంది సార్, ఇన్ని టన్నులు పండుతాయి, సరే మేము అన్ని టన్నులు కొంటాం, ఏ రేట్లో కొంటారు, ఈ రేట్లో కొంటాం, మీకు ఓకేనా, రైతు ఓకే అన్నాడు అనుకోండి, ఒక అగ్రిమెంట్లోకి వెళ్తారు. సో ఆ టైం అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ ప్రకారం అన్ని టన్నులు ఆ కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే పట్టుకెళ్తారు, వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తారు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఎట్ ఫార్మ్ గేట్. అంటే ఎక్కడైతే పంట పడుతుందో అక్కడికే వచ్చి ఇవన్నీ జరిగిపోతాయి. రైతుకి తనకు ఏ ఇబ్బంది ఉండదు. ఇది ఒక మంచి రిఫార్మ్ అనమాట. ఇది కూడా జరుగుతుంది. అయితే దీంట్లో మైనస్ ఏంటి? ఈ అన్ని చోట్ల కూడా ప్రైవేట్ ఫోర్సెస్, వ్యాపారస్తులకి, కంపెనీలకి ఫ్రీడమ్ పెరిగిపోతుంది. వ్యాపారస్తులకి, కంపెనీలకి ఫ్రీడమ్ పెరగడం, రైతులకు కూడా ఫ్రీడమ్ పెరుగుతుంది. రైతులకు బెనిఫిట్ జరుగుతుంది, మంచిదే. వీళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ పెరగడం వల్ల ఒక ప్రాఫిట్ ఓరియంటేషన్ ఉన్న కంపెనీ ఏం చేస్తుంది, ఎక్కడ లాభం వస్తే అక్కడ అమ్ముతుంది. వేరే కంట్రీస్లో అమ్మితే నాకు లాభం వస్తుంది అనిపిస్తే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసి ఇండియాకి అవసరమైన ఫుడ్ లేకుండా అయిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, ఆహార భద్రత ఇష్యూస్ వస్తాయి అని చెప్తూ లాస్ట్లో ఎలా ఎండ్ చేశారు, ఇట్ వుడ్ బీ ఇన్ నో వన్స్ ఇంట్రెస్ట్ టు త్రో ద బేబీ అవుట్ అలాంగ్ విత్ ది బేబీ వాటర్, బాత్ వాటర్. అంటే అర్థం ఏంటి, ఒక చెడుని మనం వదిలించుకునే క్రమంలో దానిలో ఉన్న మంచిని కూడా వదిలించుకునే పరిస్థితులు ఎవరు కోరుకోరు అని చెప్పడం అనమాట. దట్స్ అబౌట్ ఇట్. ఐ హోప్ ఐ హ్యావ్ మేడ్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఐ వుడ్ లైక్ టు ఎండ్ బై సేయింగ్ LTX classes is all about inspiring others to learn. Learning should be fun. Thank you.